నంద్యాలలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద మహిళలు ధర్నా చేపట్టారు. అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వైసీపీ నాయకుల వైఖరికి నిదర్శనమన్నారు. గుడివాడ అమర్నాథ్ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ రౌడీయిజం నశించాలి. వైసీపీ రౌడీయిజం నశించాలి. జరుగుతున్న ఈ మహిళా మహిళలందరం కలిసి ఇంత బాధపడుతున్నామంటే, ఒక మహిళలకు జరిగిన అన్యాయము ఇంత ఘోరంగా చేశారంటే, మమ్మల్ని అవమానిస్తున్నారంటే ఎంత బాధగా ఉందంటే బాధగా ఉంది. దయచేసి ఈ అనిత గారికి జరిగింది అవమానము. దళితులలో ఎంతో మందికి సీట్లు లేకుండా ఎంతో విధాలుగా అల్లాడిపోతున్నారు. అలాంటి దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాంటి హోమ్ మినిస్టర్ ఉన్న స్థాయిలో ఉన్న మహిళని ఈ విధంగా కించబట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి స్త్రీలని ముందుకు రానివ్వాలని మేము అనుకుంటుంటే, ముందడుగు వేద్దామంటుంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మేము భయపడాల్సి వస్తుంది. మా కట్టు మా బొట్టు గురించి మాట్లాడుతున్నావు. నీకు తల్లి లేదా, నీకు చెల్లి లేదా, నీకు పిల్లలు లేరా? దయచేసి మా పిల్లల గురించి, మీ పిల్లల గురించి మేము మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. దయచేసి మీకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మా కట్టు గురించి మాట్లాడడానికి, మా సాంప్రదాయాల గురించి నువ్వెవడివి అసలుకి ముందుగా మాట్లాడుతున్నాం మేము. దయచేసి దీని గురించి మినిస్టర్ గారిని అడుగుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. అతన్ని బీహార్ జైలుకి పంపించాల్సిందిగా మేము కూడా అందరము మా స్త్రీమూర్తుల తరపున మేము కూడా కోరుతున్నాము. జరుగుతున్న ఈ మహిళలందరం కలిసి నంద్యాలలో మన తెలుగుదేశం మహిళలు, మన ఎక్స్ కౌన్సిలర్స్, టీడీపీ నంద్యాల కార్యదర్శులు, అట్లానే మన మహిళా మండలి అందరూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు చూశారు గత 2 రోజుల ముందు అమర్నాథ్ ఎట్లా మాట్లాడినారు. ఒక ఎస్సీ మహిళ, అది కూడా హోమ్ మినిస్టర్, ఆమె గురించి ఎట్లా అంటే ఇది వైసీపీ వాళ్ళకి కొత్తది ఏం కాదు. వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లానే కించపరిచే మాట్లాడినారు. మీరు చూశారు గతంలో కూడా వాళ్ళు స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గురించి, లోకేష్ బాబు మిసెస్ గురించే ఎట్లా మాట్లాడినారో మీకు తెలుసు. దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డినే. ఎందుకంటే ఆయన ఒక్క మాట అన్నాడు. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా అప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నాడు. వాడే ఎంకరేజ్ చేస్తాడు, మీరు మాట్లాడండి ఇట్లాని. మీకు అసలు సిగ్గు ఉండాలా మహిళల గురించి మాట్లాడడానికి. నువ్వు ఏమంటావు, మేకప్ పెట్టుకుంటా ఉంటారు, అందరు పెట్టుకుంటారు మేకప్, దాంట్లో తప్పు ఏముంది? అది పెట్టుకో అంటే పర్సనల్ నీకెందుకు? ఏమన్నా ఉంటే నీకు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు, లేకపోతే కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడు. ఒక మహిళ గురించి మాట్లాడే నీకు అర్హతనే లేదు. ఈ వాక్యాన్ని ఖండిస్తున్నాం. కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకు రిమాండ్ పంపించాలని